నేషనల్ కెలామిటీ కింద డిక్లేర్ చేయమని చెప్పాను. బట్ దే నెవర్ యాక్టెడ్. అలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఈ యొక్క ఏదైతే మన హైడ్రా అనేటువంటి ఏదైతే సంస్థ వచ్చిందో దీనికి కావాల్సినటువంటి నిధులు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీంట్లో కొంతమంది నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళని దీంట్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ పనిచేసేటువంటి ఉంది అవకాశం ఉంది సార్. ఎందుకంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, దాంట్లో ఎక్స్పర్టీస్ అవసరం ఉంటారు, ఆ ఫైర్ ప్రొటెక్షన్ కిట్స్ అవసరం ఉంటాయి, దానికి కావాల్సినటువంటి ప్రాపర్ లాడర్స్ అవసరం ఉంటాయి, అడ్వాన్స్ టెక్నాలజీతో ఉన్నటువంటి. ఎందుకంటే ఎక్కడెక్కడ ఏం జరుగుతుందని విపత్తు అనేది చెప్పి రాదు అధ్యక్ష. మనం చూసినాం కేరళలో జరిగినటువంటి విపత్తు వచ్చింది, దానివల్ల ఎంత పెద్ద విపత్తు జరిగింది, దానికి సంబంధించినటువంటి సమస్య మనం ఎక్కడ చూస్తూ ఉన్నాం. అలాంటి సమస్య మనకు లేదు, ఎందుకంటే సముద్ర ప్రాంతం లేదు. కాబట్టి మనకు ఈరోజు ఉన్నటువంటి అకాల వర్షాలు వచ్చినప్పుడే కానీ, ఎప్పుడైనా క్లౌడ్ బ్లెస్ అయినప్పుడు కానీ, అలాంటప్పుడే ఇలాంటి విపత్తులు వస్తాయి. లోతట్టు ప్రాంతాలను ఇప్పుడే మనం ప్రికాషనరీ మెజర్స్ కింద లోతట్టు ప్రాంతాలకు సంబంధించి ఇప్పుడే మన ప్రికాషనరీ మెజర్స్ కింద వీటిని వర్షాలు వచ్చినప్పుడు లేకపోతే విపత్తులు వచ్చినప్పుడే దాని మీద మనం ఇంబడిపోయి యాక్ట్ అయిపోయి పనిచేస్తే మన టైం బీయింగే పనిచేసినట్టు ఉంటుంది. కాబట్టి వీళ్ళ దగ్గర రికార్డు ఉంటుంది, డిపార్ట్మెంట్ వారిగా రికార్డు ఉంటుంది. కాబట్టి ఆ లోతట్టు ప్రాంతాలను ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకొని దాన్ని రెక్టిఫై చేసేటువంటి కానీ రెస్టోర్ చేసేటువంటి కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని కూడా తమ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్న అధ్యక్ష. దీంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టుగా అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 15th ఫైనాన్స్ కమిషన్లో రికమెండేషన్లో హైదరాబాద్కు సంబంధించి ఒక్క రూపాయి కూడా మనకు రాలేదు అధ్యక్ష. ఎందుకు రాలేదు అని చెప్పడానికి వాళ్ళే దానికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష ఈ మధ్యకాలంలో నేను అనుకుంటాను మొన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు 2024-25కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక రోడ్ మ్యాప్ తయారు చేసింది. ఆ రోడ్ మ్యాప్లో అధ్యక్ష మీరు చూసినట్టయితే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అర్బనింగ్ సిటీకి సంబంధించి వాళ్ళు డబ్బులు కేటాయించారు. సుమారు 11,000 కోట్ల రూపాయలు 11.11 కోట్ల రూపాయలని 2020-24కు 25కు కేటాయించడం జరిగింది అధ్యక్ష. హైదరాబాద్ సిటీ అధ్యక్ష నేషనల్ యావరేజ్ కంటే కూడా 3.2 మన నేషనల్ యావరేజ్ కంటే కూడా హైదరాబాద్ అర్బనింగ్ ఈరోజు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా ఉంది. హైదరాబాద్ గ్లోబల్లీ గుర్తింపు పొందుతున్నటువంటి ఈ సిటీకి పదే అందుకే ముఖ్యమంత్రి గారు అంటారు కేంద్ర ప్రభుత్వం మాకేమి ఇచ్చారు గాడిద గుడ్డు తప్ప అని చెప్పేసి అందుకే చెప్తా ఉంటాడు. ఇంత పెద్ద రోడ్ మ్యాప్ తయారు చేసి కేంద్ర ప్రభుత్వం సుమారు 11,000 కోట్ల రూపాయలు 11.11 కోట్ల రూపాయలు కేటాయించిన తర్వాత మీరు గ్రేటర్ హైదరాబాద్ వాళ్ళ దృష్టికి రాలేదా అని చెప్పి అంటా ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఫైనాన్స్ వస్తే సంతోషం అన్న, వి వెల్కమ్ ఆల్సో అధ్యక్ష. ఈ మధ్యకాలంలో నిర్మలా సీతారామన్ గారు హైదరాబాద్కి వచ్చారు. సభలో లేని వారి గురించి చెప్పకూడదు. సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ గారు హైదరాబాద్ తెలంగాణకు వచ్చి ఒక రేషన్ షాప్కి వెళ్ళి మీరేందా రేషన్ షాప్లో ప్రధానమంత్రి గారు ఫోటో పెట్టలేదు అని చెప్పారు. మరి అలాంటి అప్పుడు మీరు ప్రధానమంత్రి గారు ఫోటో పెట్టాలన్నా ప్రధానమంత్రి గారి గురించి చెప్పుకోవాలన్నా కేంద్ర ప్రభుత్వం మాకు ఇది ఇచ్చింది అని చెప్పినప్పుడే కదా కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు ఇది వచ్చిందని చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అధ్యక్ష ముఖ్యమంత్రి గారు 10,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. కానీ ఇంకా హైదరాబాద్లో ఉన్నటువంటి చాలా హౌసింగ్ స్కీమ్స్ సంబంధించి చాలా నిధులు అవసరం ఉంది అధ్యక్ష. హట్కో ద్వారా కానీ వరల్డ్ బ్యాంక్ ద్వారా కానీ నిధులు ఇంకా తీసుకొచ్చేటువంటి అవసరం ఉంది. కాబట్టి నేను అనుకుంటాను ముఖ్యమంత్రి గారు దీని మీద తప్పకుండా స్పందించి హైదరాబాద్కు కావాల్సినటువంటి నిధులు తీసుకురావడంలో వారు ఇప్పటికే అన్ని ప్రయాసాలు కృషి చేస్తూ ఉన్నారు. ఆ కృషిలో భాగంగా దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని ఈ 10,000 కోట్లకు సంబంధించి అధ్యక్ష ఇక్కడ చిన్న సమస్యలు ఉన్నాయి. నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తమ ద్వారా తీసుకుదలుచుకున్నాను. ఇది హైదరాబాదు మెట్రో వాటర్ వర్క్స్ సంబంధించి అధ్యక్ష మీరు ఇచ్చినటువంటి సుమారు 3,300 పైచిలకు కోట్ల రూపాయలని మనకు మెట్రో వాటర్ వర్క్స్ ఇచ్చాం. దీంట్లో అధ్యక్ష లోన్ రీపేమెంట్స్ కానీ లేకపోతే డెవలప్మెంట్కు సంబంధించి ఎక్కడ కూడా ఇందులో మెన్షన్ చేయలేదు. ఓఆర్ఆర్ ఫేజ్ 2 కానీ ఎస్టీపీ ప్రాజెక్ట్స్ అధ్యక్ష 38 ఎస్టీపీ ప్రాజెక్ట్స్ హైదరాబాద్ సిటీలో పెట్టాలని ఈ లోతట్టు ప్రాంతాల్లో ఎప్పుడైతే అకాల వర్షాలు వస్తే దాని ద్వారా ఈ వాటర్ గ్రావిటీ ద్వారా పోయేటువంటి అవకాశాన్ని కల్పించాలన్నటువంటి ఆలోచనతోని ఎస్టీపీలు పెట్టారు. కానీ ఎక్కడ చేసిన గొంగళ అక్కడే ఉంది. అప్పట్లో గతంలో ఆ ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి ఈ 3,000 కోట్ల రూపాయలు ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. ఇంకా దీనికి సంబంధించి మరి హైదరాబాద్లో చాలా సివరేజ్ లైన్లు వేయాల్సిన అవసరం ఉంది. దీంట్లో ఈ సివరేజ్ లైన్లు కాన్స్టెంట్గా స్టాగ్నేట్ అవుతూ ఉన్నాయి అధ్యక్ష. ఇది ప్రభుత్వం దృష్టికి నేను తీసుకురావదలుచుకున్నాను. ఈ హైదరాబాద్ సిటీలో చాలా మల్టీప్లెక్స్లు కానీ లేకపోతే రెస్టారెంట్లు కానీ బార్లు కానీ ప్రాపర్ పార్కింగ్ లేదు, ప్రాపర్ ఇది లేదు, హైజీనిక్గా లేదు. ఆ హోటల్లో ఉన్నటువంటి ప్రతి వేస్ట్ని కూడా
డొమెస్టిక్ లైన్లలో సివరేజ్ లైన్లలో కలపడం వల్ల చాలా ప్రాంతాలు స్టాగ్నేట్ అవుతూ ఉన్నాయి. నిన్న అమరపాలి గారు కూడా ఏదో నోటీస్ ఇచ్చి వాళ్ళ మీద కొంచెం చర్య తీసుకున్నట్టుగా నేను ఈరోజు పేపర్లో చూశాను అధ్యక్ష. అదే కాకుండా హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి మెట్రో రైల్కి ఈ యొక్క మళ్ళీ సెకండ్ ఫేజ్కి సంబంధించి మళ్ళీ అలైన్మెంట్ని మార్చిందని ఈరోజు డక్కన్ క్రానికల్లో ఎక్కడో నేను చూశాను అధ్యక్ష. డక్కన్ క్రానికల్ వచ్చింది, ఆ మెట్రో రైలు యొక్క అలైన్మెంట్ మారుస్తున్నారని. ఇవన్నీ కూడా హైదరాబాద్కు సంబంధించిన ఇష్యూ కాబట్టి హైదరాబాద్ ప్రజలకు ఈ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కానీ, ఈ హైదరాబాద్ బంజారా రోడ్ నెంబర్ 46 కానీ, బంజారా ఫిలిం నగర్లో కానీ సుమారు ఆ చుట్టుపక్కల దగ్గర అధ్యక్ష ఒక 60-70 రెస్టారెంట్లు బార్లు ఉన్నాయి అధ్యక్ష. కానీ వాళ్ళకు అక్కడ పార్కులు లేవు, అది పార్కింగ్ ఏరియా లేదు. సివరేజ్ లైన్లు డొమెస్టిక్ లైన్లకు కలిపారు. ప్రతిసారి ఈ సందర్భంలో హైదరాబాద్కు సంబంధించి చాలా ప్రాంతాలలో ఈ ఇబ్బంది ఉంది అధ్యక్ష. ఇలాంటి పరిస్థితులు ఉన్న చోట స్కూల్ జోన్స్లలో వైన్ షాపులు ఇవ్వద్దని ఉంది అధ్యక్ష.